అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా చూసుకున్నాం, రొమాన్స్ మీనింగే మార్చారు మీరు. సీరియస్లీ వెరీ ఇంప్రెసివ్ అనిపించింది. రొమాన్స్ అంటే మనం ఒకటి అనుకొని ఉంటాము, అదే ఫిక్స్ అయిపోయాం, బట్ రొమాన్స్ ఇస్ లైక్ బీయింగ్ టుగెదర్ ఈజ్ ఆల్సో రొమాన్స్. షోయింగ్ లవ్ అన్నదే రొమాన్స్ అన్నది. యా, ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పేయడం వర్డ్స్ ఉంటే ఈజీ చెప్పేయడం, సరే నువ్వు లవ్ చేస్తున్నావు చూపి అంటే అదే రొమాన్స్ అంతే. కానీ మనం చెప్పడం నేర్పిస్తాం, వారు చెప్పడం నేర్చుకుంటాం, చూపించడం నేర్చుకోము. సో చూపించడం నేర్చుకుంటే ఆ రిలేషన్షిప్ బెటర్గా ఉంటుంది, అది నా పాయింట్. సో దీంట్లో కూడా ఏదో పెద్ద మ్యాజిక్ చూపించబోతున్నారని అర్థమవుతుంది ఆల్మోస్ట్. బట్ అంటే స్టోరీ ఎప్పుడైతే మనం ఒకటి ఫిక్స్ అవుతాము రాయాలి ఇట్లా అని, మీరు ఏ పారామీటర్స్ చూస్తారు ఎక్కువగా? అంటే మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు, లైక్ హ్యూమన్ ఎమోషన్స్ ఇవన్నీ ఆబ్వియస్లీ బేస్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీతో పాటు ఒక టీమ్, ఒక గ్రూప్ మెంబర్స్ ఉన్నారు, అక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలి. ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ మారుతుంది కొంచెం సినిమా విషయంలో, కథ విషయంలో. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. సో వాట్ పారామీటర్స్ యూ చెక్? పారామీటర్స్ ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక కథ రాసేటప్పుడు ఆ కథ నాకేమిస్తుంది అవన్నీ ఒక పక్క ఉన్నా కూడా ఒక ఆడియన్స్ కోసం తీస్తున్నాం. సో తీసేటప్పుడు నేను ఆడియన్స్ ఎక్కడ నచ్చుతుంది ఈ కథ, ఏ ప్లేస్లో ఎలా ఉండాలి, ఇవన్నీ ట్విస్ట్ టర్న్స్ ఇవన్నీ వేరే, అది టెక్నికల్ థింగ్ కథ రాయడంలో. బేసికలీ ఫస్ట్ పాయింట్ ఎలా ఉంటుందంటే నాకు థియేటర్కి వచ్చే ఆడియన్స్ని నేను కేర్ చేయాలి ఫస్ట్ అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు వస్తున్నారు, ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు, సో మెనీ వర్క్స్లో నుంచి వేరియస్ మూడ్స్లో వస్తారు. వాళ్ళు వచ్చి ఒక 2 hours వాళ్ళు నాకు టైమ్స్ పాస్ అయితే చాలని కూడా వాళ్ళు అనుకోవచ్చు. ఆ టైం స్పెండ్ అవుతుంది, మంచిగా ఎంటర్టైనింగ్గా స్పెండ్ అవుతుంది, జాక్లో కూడా స్పెండ్ అవుతుంది, నా సినిమాలన్నింటిలో స్పెండ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏదో వన్ టేక్ అవే, వన్ క్వాలిటీ థింగ్ ఒక్కటి ఇవ్వాలని అనిపిస్తుంది. ఇందాక అడిగారు కదా ఎందుకు టైం తీసుకుంటున్నారు రాయడానికి, నేను ఇంకా ఫాస్ట్గా తీస్తే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను, అది వేరే విషయం. బట్ మోర్ దాన్ మనీ నాకు ఎలా అంటే ఇది చేయడం అన్నది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. డెఫినెట్లీ ఇన్నర్ సెల్ఫ్ చెప్తుంది కూడా, లైక్ సాటిస్ఫైడ్.